హాయ్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ లాసెట్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏపీ లాసెట్కి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అయితే ఇప్పటికే మొదలైపోయింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ అయితే మార్చి 20వ తేదీగా అయితే నిర్ణయించారు. అంతేకాకుండా ₹1000 లేట్ ఫీజుతో మార్చ్ 24వ తేదీ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదే విధంగా గరిష్టంగా ₹10,000 లేట్ ఫీజుతో సహా మీరైతే ఏప్రిల్ 6వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీరైతే మార్చి 20వ తేదీలోపే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేయండి. ఏపీ లాసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఓసీ అభ్యర్థులకైతే ₹900, బీసీ అభ్యర్థులకైతే ₹850, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ₹800 ఈ ఫీజు చెల్లించడం ద్వారా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. ఎల్ఎల్ఎంకి సంబంధించిన ఫీజు వివరాలు అయితే ఎలా ఉన్నాయి. ఓసీ అభ్యర్థులైతే ₹1000, బీసీ అభ్యర్థులైతే ₹950, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ₹900 ఫీజుగా నిర్ణయించారు. ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించిన విద్యార్హతలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి 3 ఏళ్ల డిగ్రీకి అయితే 10th ప్లస్ ఇంటర్ అయితే అవసరమవుతుంది. ఈ విద్యార్హత ద్వారా మీరైతే ఎల్ఎల్బి కోర్సులో అయితే ప్రవేశం పొందవచ్చు. ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందడానికి ఇంటర్మీడియట్లో అయితే కనీస మార్కులు అయితే అర్హత సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే 40% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. బీసీ అభ్యర్థులైతే 42% మార్కులతో అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 40% మార్కులతో ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి అర్హత మార్కులు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశానికి సంబంధించి విద్యార్హతలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశం పొందడానికి ఏదైనా డిగ్రీ అయితే ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. దాంతోపాటు డిగ్రీలో కనీస అర్హత మార్కులు కూడా నిర్ణయించారు. ఓసీ అభ్యర్థులైతే 40% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీసీ అభ్యర్థులైతే 42% మార్కులతో డిగ్రీ అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 40% మార్కులతోటి డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే 10వ తరగతి తర్వాత +2 లెవెల్లో ఐటీఐ అయితే చదివి ఉంటారో వారైతే ఎల్ఎల్బిలో ప్రవేశం పొందడానికైతే అనర్హులు. ఐటీఐ చదివిన వారికైతే ఈ ఎల్ఎల్బి కోర్సులో అయితే ప్రవేశం పొందడానికి అర్హత లేదు. మీరే గనుక ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉన్నట్లయితే మీరు ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందడానికి అర్హులు. ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో ఏ మీడియం అయితే అభ్యర్థులు ఎంపిక చేసుకుంటారో ఆ మీడియంలో అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు సంబంధించిన ఎల్ఎల్ఎం ఎగ్జామ్ అయితే పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించబడుతుంది. ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎగ్జామ్ అయితే ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో 120 మార్కులకు గాను ఎగ్జామ్ అయితే ఉంటుంది. సమయం అయితే 90 నిమిషాలకి అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ 120 మార్కులకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. 30 మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ, 30 మార్కులు కరెంట్ అఫైర్స్ మరియు 60 మార్కులకు గాను స్టడీ ఆఫ్ లా అనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వబడతాయి. ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనీస అర్హత మార్కులు అయితే సాధించవలసి ఉంటుంది. 120 మార్కులకు గాను మీరైతే ఖచ్చితంగా 42 మార్కులు అయితే అర్హత సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఎటువంటి అర్హత మార్కులు అయితే ఉండవు. ఎల్ఎల్ఎంకి సంబంధించిన పరీక్షా విధానాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను.
ఎల్ఎల్ఎంకి సంబంధించిన పరీక్ష కూడా పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఎల్ఎల్ఎంకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా 120 మార్కులకు గాను ఉంటుంది. సమయం అయితే 90 నిమిషాలుగా ఇవ్వబడుతుంది. ఈ 120 మార్కులు మీరు ఎల్ఎల్బిలో ఏదైతే చదివి ఉంటారో ఆ కోర్ సబ్జెక్ట్ అయితే ఈ 120 మార్కులకు గాను ఉంటుంది. ఈ ఎగ్జామ్ని మీరైతే 90 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఎల్ఎల్ఎం ఎగ్జామ్కి సంబంధించి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనీస అర్హత మార్కులు అయితే నిర్ణయించారు. 120 మార్కులకు గాను కనీసం 30 మార్కులు అయితే మీరైతే సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే కనీస అర్హత మార్కులు అయితే నిర్ణయించబడలేదు. అంటే వారికి 30 మార్కుల కన్నా తక్కువ వచ్చినా కూడా వారు ప్రవేశం పొందడానికి అర్హులు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్షా కేంద్రాల గురించి అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో నిర్వహించడం వలన ప్రతి జిల్లాలో 2-3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాలతో పాటు ఆ జిల్లా కేంద్రాల్లో 1-2 ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాల గురించి అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఎగ్జామ్ నిర్వహించిన 30 నుంచి 35 రోజుల్లో అయితే ఖచ్చితంగా అయితే విడుదల చేస్తారు. అప్పుడు మీరు సాధించిన మార్కుల ఆధారంగా మీకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో అయితే ఆన్లైన్ విధానంలోనే కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ద్వారా మీరైతే ఎల్ఎల్బి కోర్సుల్లో కానీ లేదా పీజీ స్థాయిలో ఉండే ఎల్ఎల్ఎం కోర్సుల్లో కానీ ప్రవేశం పొందవచ్చు. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తుల్లో అడ్వకేట్లకు కూడా చాలా ఆదరణ ఉంది. ఎవరైతే అడ్వకేట్గా స్థిరపడాలనుకుంటున్నారో వారైతే తప్పక ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే పూర్తి చేసినప్పటి నుంచే ప్రాపర్ సిలబస్ని దగ్గరలో ఉంచుకొని మీరు కనుక ఈ ఎగ్జామ్ని మంచిగా ప్రిపేర్ అయ్యి రాసినట్లయితే మీకు మంచి మార్కులు వస్తాయి. తద్వారా మీరైతే మంచి ర్యాంకును కూడా సాధించగలుగుతారు. తద్వారా మీరైతే ఒక మంచి కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ లా కోర్సులో ప్రవేశం పొందుతారు. తద్వారా మీరైతే అనుకున్న ఉన్నత స్థాయిలో అయితే ఉంటారు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ అయితే మార్చి 20వ తేదీ వరకు ప్రకటించారు. మీరైతే ఈ లోపుని మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. చివరి రోజుల వరకు అయితే వెయిట్ చేయవద్దు. ఎందుకంటే సర్వర్సు సరిగా పనిచేయకపోవచ్చు, లేదా కొన్నిసార్లు వెబ్సైట్ కూడా సరిగా పనిచేయకపోవచ్చు. అందుకోసం మీరు చివరి రోజు వరకు అయితే వెయిట్ చేయవద్దు. ఇప్పుడే మీ పూర్తి అప్లికేషన్ అయితే పూర్తి చేయండి. తద్వారా మీరు ఈ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసే ఎగ్జామ్ డేట్ కూడా ఈ లాసెట్ వారు ప్రకటించారు. లాసెట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే నోటిఫికేషన్లోనే అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఎగ్జామ్ డేట్ అయితే మే 4వ తారీఖు అయితే జరుగుతుంది. అదేవిధంగా హాల్ టికెట్లు అయితే ఏప్రిల్ 20వ తేదీ నాటి నుంచే మీరైతే హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్లు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే లాసెట్లో ప్రవేశం పొందాలనుకుంటున్నారో వారైతే వెంటనే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే పూర్తి చేయండి. అలాగే ఇప్పటి నుంచి అయితే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.